ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 3వ అధ్యాయమైన సీత విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. సీత ఉనికి పరివార సేవకులనందరినీ మార్చివేసింది. ఇప్పుడు ప్రతీదీ ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆమె నిద్రపోతూ ఉంటే జనక మహారాజు, సునైన మాతలు ఆమె దగ్గరే కూర్చుని గంటల కొద్దీ గడిపేవారు. నేను మా మహారాజును ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. భౌతిక ప్రపంచంలో అన్ని బంధాలను మార్పు చెందించగల మా మహారాజును ఎవరైనా అలా స్థిరంగా ఉంచగలరని అనుకోని మేము చాలా ఆశ్చర్యపోయాము. అయితే ఆమె వాళ్లను మాత్రమే సమ్మోహనతలో ముంచలేదు. రాజప్రాసాద కృత్యాలలో ఉన్న మేమందరము అదే స్థితిలో ఉన్నాము. ఆ బిడ్డకు ఏదైనా అవసరం వస్తే పనివాళ్లందరూ దానిని తేవడానికి పరుగులెత్తేవారు. ఆమె పడుకుని ఉన్న గది వదిలి వెళ్లాలంటే నాకు చాలా కష్టంగా అనిపించేది. ఆమె ఆకర్షణ అటువంటిది. నా జీవితంలో మొట్టమొదటిసారిగా హృదయంలో ప్రేమ స్పందన ప్రవేశించింది ఆమెను స్థిరంగా చూస్తూ ఉన్న సమయంలోనే. నేను ఎప్పుడూ వేరెవరి వద్ద పొందని భావాన్ని ఆమె పట్ల అనుభూతి చెందాను. ఆ అనుభూతి వర్ణనాతీతమైనది. ఒకానొక రోజు ఆమెతో నేను మాత్రమే ఉన్నప్పుడు నేను, అమ్మా, నీ వల్ల నేను ఆనందం అంటే ఏమిటో తెలుసుకున్నాను. నువ్వు నా జీవితంలోనికి వెలుగును తెచ్చావు. నా మిగిలిన జీవితమంతా నాకు సాధ్యమైనంతలో ఉన్నతంగా నీకు సేవ చేస్తాను అని గుసగుసలాడాను. మొట్టమొదటి నుంచి సేవకులే కాకుండా అందరూ ఆమెను మాత అని పిలిచేవారు. అది సహజంగా వచ్చింది. బాహ్యంగా మేము ఆమెకు సేవకులం. ఆమెను రక్షించడానికి ఉన్నట్లుగా కనిపించినా అంతరము నుంచి ఆమె మమ్మల్ని రక్షిస్తున్నట్లు అనిపించేది. నిజం చెప్పాలంటే ఆమె మా మాత. మేము ఆమెను మాత అని మొదటిసారి పిలుస్తున్నప్పుడు విన్న సునైన మాత నవ్వింది. తరువాత నవ్వాపుకొని, మీరు సరిగ్గానే ఉన్నారు. ఆమె ప్రపంచానికి తల్లి అయినప్పటికీ ఆమెను నేను నా బిడ్డగానే చూడాలి. అదే ప్రకృతి యొక్క మాయ. సీత వచ్చిన చాలా నెలల వరకు మహారాజు చుట్టుపక్కల ప్రాంతాలకు తప్ప రాజప్రాసాదం విడిచి వెళ్లేవారు కారు. సుదూర ప్రాంతాలలో నివసించే ఋషులను దర్శించడానికి చేసే ప్రయాణాలు కొంతకాలం ఆగాయి. అయితే సీతకు సంవత్సరం నిండే నాటికి ఒకానొక ఋషి ఆహ్వానాన్ని మన్నించి ఆయనను దర్శించడానికి సిద్ధమయ్యారు జనక మహారాజు. సీతకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. సునైన మాతతో పాటు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు తాను వెళుతున్న చోటు గురించి ఆయన సీతకు వివరిస్తున్న సమయంలో మహారాజు ఆ పసిపిల్ల సీతతో పెద్దవాళ్లతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అన్నట్లు సునైన మాత నా వైపు నవ్వుతూ చూసింది. అయితే ఆయన సెలవు తీసుకోవడానికి లేచేసరికి సీత ఆయనకు తన చేతులను ఇచ్చింది. వాళ్ల కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం పాటు ఆయన కదల్లేదు, ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఆమెకు బదులు ఇచ్చినట్లుగా, సరే, నిన్ను కూడా నాతో తీసుకుని వెళతాను అన్నారు. సునైన మాత వద్దు అనబోయింది. కాని మహారాజు ఆమె పెదవులపైన వేళ్లు ఉంచి, ఆమె వస్తాను అంది. నేను ఆమెను వద్దు అనలేను అన్నారు. మీరు ఒక్కరే ఆమెను జాగ్రత్తగా చూసుకోలేరు అని సునైన మాత అనగా, నేను చక్కగా చూసుకోగలను. ఆమెను చూసి ఆ ఆశ్రమంలోని ఋషులందరూ ఎంతో ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను అని జనక మహారాజు అన్నారు. మీరు ఆమెను తప్పకుండా తీసుకుని వెళ్లేటట్లయితే మీనాక్షిని, ఉషను కూడా మీతో తీసుకుని వెళ్ళండి అని సునైనమాత అనగా, మహారాజు నా వైపు చూసి, సరే మీనాక్షి, నువ్వు నాతో రా, ఉషకు కూడా చెప్పు అన్నారు. ఉష పరివార కృత్యాలను అంకితభావంతో చేసే యువ పరిచారిక. ఆమె అప్పుడప్పుడు నా పనిలో సహాయం చేసేది. నేను రాజప్రాసాదం వదిలి ఎన్నడూ ప్రయాణించలేదు. అంతేకాదు, ఏ ఋషి ఆశ్రమాన్ని దర్శించలేదు. ఇదంతా నాకు ఒక సరికొత్త అనుభవం. ఆశ్రమం చేరడానికి ఆ పగలంతా పట్టింది. అయితే దారిలో మేము అనేకసార్లు ఆగాము. మహారాజు అటువంటి సందర్భాలను సమీప గ్రామ ప్రజలతో సంభాషించటానికి, వారితో కలిసి భోజనం చేయటానికి ఉపయోగించారు. ప్రజలు మొట్టమొదటిసారిగా రాకుమారి సీతను కలిశారు.
మహారాజు తన కుమార్తెతో పాటు ఆ మార్గంలో వెళుతున్నారు అన్న వార్త ఆ నోటా పాకి వారిని అభినందించడానికి ఊళ్ళే కదిలి వచ్చాయి. అక్కడకు చేరిన సమూహాలతో మహారాజు వ్యవహరించిన తీరు నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ప్రజలు ఆమెను తాకి ఎత్తుకోవడానికి చేసే ప్రయత్నాలను ఆయన అడ్డుకోలేదు. సీత ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంది. చివరకు మేము ఆశ్రమం చేరాము. మాతో పాటు చిన్న బిడ్డ సీతను చూసి ఆ ఋషి ఏమాత్రమూ ఆశ్చర్యపడలేదు. ఆయన సీతతో, "నువ్వు వస్తావని నేననుకున్నాను" అన్నారు. "నువ్వు నీ ప్రథమ పాఠాల కోసం వచ్చినందుకు సంతోషం." ఆ ఋషి మహారాజును తన కుటీరంలోనికి తీసుకుని వెళ్ళగా నేను సీతకు, నాకు, ఉషకు కేటాయించిన కుటీరంలోనికి వెళ్ళాను. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణం అంతటిలోనూ సీత మేలుకునే ఉంది. కనుక ఇక నిద్రపోతుంది అని నాకు తెలుసు. ఉష, నేను ఆమెకు త్వరగా పక్క సిద్ధం చేసి సీతను పడుకోబెట్టి ఉష ఆమె పక్కనే జోకుడుతూ కూర్చుంటే నేను మెల్లగా పాడసాగాను. నేను అటు చూసేసరికి ఆమె నిద్రపోయింది. అయితే నేను కూడా పాడుతూనే నిద్రలోకి జారుకున్నాను. కొంతసేపటి తరువాత నేను ఉలిక్కిపడి లేచాను. నేను సీత పడుకున్న పక్కపైకి దొర్లాను. అయితే ఇప్పుడు గాఢంగా నిద్రిస్తున్న ఉష తప్ప అక్కడ సీత లేదు. ఆ పక్క ఖాళీగా ఉంది. మాతా అంటూ నేను పలుసార్లు పిలిచాను. ఆమె కుటీరంలో లేదు. నా అరుపులకు ఉష నిద్రలేచింది. మేమిద్దరము భయంగా బయటకు వెళ్ళాము. అది అర్ధరాత్రి. సీత ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు అనుకుంటూ ఆ ఆవరణ అంతా వెతికాము. కాని ఆమె ఎక్కడా కనబడలేదు. మహారాజు, ఋషులు కూర్చున్న చోటు నుంచి పల్చటి కాంతి వెలువడుతోంది. నేను వారికి ఈ విషయం తెలియజేయాలి. వాళ్లను మాట్లాడించాలంటే సంకోచంగా ఉన్నప్పటికీ వేరే ఏం చెయ్యాలో తెలియక ఉషను వెతుకుతూ ఉండమని చెప్పి నేను వారి కుటీరం వైపు నడిచాను. ఆ తలుపు కొంచెం తెరిచి ఉంది. మరికొందరితో పాటు ఆ ఋషి, మహారాజు గాఢ ధ్యాన స్థితిలో కూర్చుని ఉండడం నేను చూశాను. నేను ఏం చెయ్యాలి అనుకుంటూ అక్కడే భయంతో నిలబడి ఉండగా మహారాజు మెల్లగా కళ్ళు తెరిచి గదిలో ఒక మూలకు వెళ్లారు. అక్కడ నేను నిద్రపోతున్న సీతను చూశాను. ఆయన మెల్లగా, "ఆమె లోపలకు ఇప్పుడే నడిచి వచ్చింది" అన్నారు. అప్పటి వరకు సీత ఇంకా తన మొదటి అడుగులు వేయకపోవడం వలన ఆయన స్వరంలో ఆశ్చర్యం స్పష్టంగా వినబడింది. నేను తప్పుగా విన్నానేమో అనుకుంటూ, "నడిచిందా?" అని అడిగాను. ఆయన తల ఊపి, "ఆమెను ఇక్కడే ఉంచి వెళ్ళి పడుకో మీనాక్షి, అంతా సవ్యంగానే ఉంది" అన్నారు. ఆ రాత్రి నుంచి సీత ప్రతి చోటకు నడిచింది. తాను ఊరికే కూర్చోకుండా అలా నడవగలిగిన సామర్థ్యానికి ఆమె ఎంతో మురిసిపోయింది. నేను గుర్తించే లోపే నడక మొదలుపెట్టేది. ఆమెను కనిపెట్టి ఉండడం నాకు చాలా కష్టమయ్యేది. ఆవిడ చూపు ఎప్పుడూ ఆశ్రమ ద్వారం వైపే ఉండేది. ఒకరోజు ఆమె అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉందని నేను తెలుసుకున్నాను. మేము రేపు తిరిగి వెళ్ళిపోతామనగా సీత నా కన్నుగప్పి తెరిచి ఉన్న ద్వారం వైపు వెళ్ళింది. నేను ఆమె వెనుక పరిగెత్తబోగా మహారాజు నన్ను ఆపి, "ఆమెను తెలుసుకొని ఆమె అక్కడికి వెళ్ళవలసిన అవసరం స్పష్టంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె ఆ వైపే చూస్తోంది" అన్నారు. "ప్రభు, నేను ఆమెను అనుసరించవద్దా?" అని నేను అడిగాను. ఆయన తల ఊపి, "కొంచెం దూరంలో ఉండి ఆమెను అనుసరించు. ఆమెకు కావలసింది ఆమెను చేయనియ్యి" అని చెప్పారు. నేను ఉషను పిలిచాను. మేమిద్దరము ఆమెను అనుసరించాము. తాను ఎక్కడికి వెళుతూ ఉందో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లే ఉంది. ఏ సంకోచమూ లేకుండా ఆమె అడవిలోకి వెళ్లి అక్కడ గాయపడి చెట్టుచాటున దాగి ఉన్న చిన్న జంతువును తన చేతిలోనికి తీసుకుంది. తరువాత ఆమె చుట్టూ చూసి చేతిలో జంతువుతో ఉష, నేను కొద్ది దూరంలో వెంబడిస్తూ ఉండగా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. ఆమె ఆ జంతువును మా కోసం ఎదురు చూస్తూ ఉన్న తన తండ్రికి ఇచ్చి ఏడవడం మొదలుపెట్టింది. మహారాజుకు వెంటనే అంతా అర్థమయ్యింది. ఆ చిన్న జంతువుకు మనం సహాయం చేద్దాం అని ఆయన ఆమెకు మృదువుగా చెప్పారు. కంటినీరు ఇంకా కారుతుండగా ఆమె తల పట్టుకుంది. ఆ సందడి విని అనేక మంది ఆశ్రమవాసులు ఏం జరిగిందో అనుకుంటూ వచ్చారు. వారు ఆ జంతువుకు చిన్న పక్క ఏర్పాటు చేసి దాని విరిగిన కాలుకు కట్టుకట్టారు. అయితే ఆ రాత్రి అది చనిపోయింది.
ఆ తరువాత సీత మౌనంగా ఉండిపోయింది. ఆ ద్వారం పట్ల గాని, ఆశ్రమం దాటి వెళ్లడం పట్ల గాని ఆమె ఇక ఏమాత్రమూ ఆసక్తి చూపలేదు. ఆమె తన తండ్రి పక్కనే కూర్చుంది. ఇక బయలుదేరే సమయం వచ్చింది. మేం వెళ్ళి 1 వారమయ్యింది. అయితే సునయన మాత మమ్మల్ని చూడగానే 1 సంవత్సరం అయినట్లు ఉంది. సీత చాలా పెరిగింది. ఇప్పుడు నడుస్తోంది కూడా అన్నది. అంతేకాక ఆ చిన్న జంతువుతో అనుబంధము సీతపైన చాలా ప్రభావం చూపినట్లయింది. ఆమె వెళ్ళేటప్పుడు శిశువులా వెళ్ళింది. వచ్చేటప్పుడు బాలికలా వచ్చింది. జనక మహారాజు ఋషులను దర్శించటానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సీతామాత కూడా వెళుతూ ఉండేవారు. ఆయన ఎప్పుడూ కొంతమంది పరిచారకులను కూడా వెంట తీసుకుని వెళ్ళేవారు. కాని వారితో వెళ్లే అవకాశం నాకు అరుదుగా దొరికేది. తిరిగి రాగానే ఆ పరిచారకులు ఆశ్రమంలోని శిష్యులతో గాని, దగ్గరలోని అడవి జంతువులతో గాని సీత సహవాసం గురించి కథలు కథలుగా చెప్పేవారు. వారు మేము అక్కడ ఉన్నట్లు భావించేటట్లుగా వర్ణించి చెప్పడం వలన మాకు కూడా అక్కడికి వెళ్లిన అనుభూతి దొరికేది. అటువంటి సందర్భాల్లో మేము పనులు పూర్తి చేసుకుని వంటింటి వద్ద చేరేవాళ్లం. అక్కడ ప్రయాణంలో వెంబడించిన పరిచారకులు సీతమాత గురించి కథ చెప్పేవాళ్లు. మేమంతా ఆమె మా సొంతమే అయినట్లు ఆనందంగా నవ్వుకునేవాళ్లం. కొన్ని సంవత్సరాల తరువాత జనక మహారాజు సీతను మొట్టమొదటిసారిగా తీసుకుని వెళ్లిన ఆశ్రమానికి వెళ్లబోతున్నానని చెప్పారు. ఆమె వెళ్లడానికి ఎంతో ఆతృతతో ఉంది. నన్ను కూడా తమతో రమ్మంటారు అని నేను ఊహించకపోవడం వలన సునైనమాత నన్ను కూడా వెళ్లమన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము అక్కడికి చేరిన వెంటనే సీత ఆ అడవిలోనికి తాను గాయపడిన జంతువుని చూసిన చోటికి వెళదామంది. నీకు అది జ్ఞాపకం ఉందా అని నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె తల ఊపి, నేను నిద్రపోతున్నప్పుడు ఆ గాయపడిన జంతువును చూశాను. నేను ఎక్కడికి వెళ్లాలో ఆ విధంగా నాకు తెలుసు అంది. నీవు అడవిలోనికి వెళ్ళవచ్చు. నీకు కావలసిన ప్రదేశంలో స్వేచ్ఛగా సంచరించవచ్చు అని నేనన్నాను. ఆమె అడవి లోలోనికి వెళుతుండగా నేను ఆమెను అనుసరించాను. ఆమె దేనికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. అయినా నేను నెమ్మదిగా, మాతా, మనం అరణ్యంలోనికి వెళితే దారి తప్పిపోతాం. వెనుకకు వెళదాం పదా అని చెప్పాను. మనం ఎలా తప్పిపోతాం అని ఆమె నవ్వి, మనము తిరిగి వెళ్లేలోపు నేనేదో కనుక్కోవాలి అంది. మీరు దేనికోసం వెతుకుతున్నారు? నాకు దాని పేరు తెలీదు. అయితే నేను దానిని చూస్తే తెలుసుకోగలను. అది నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తోంది నాకు. మాతా, ఇదేమైనా ఆట? ఆమె తలపట్టుకుని కానే కాదు. చాలా గంభీరమైన విషయం. దయచేసి ఓర్పు పట్టు మీనాక్షి. నేను దాన్ని కనుక్కుంటానని నాకు తెలుసు. అది పిలవడం నాకు వినబడుతోంది. మీరు జంతువు గురించి వెతుకుతున్నారా అని నేను అడిగాను. ఆమె మళ్లీ తలపట్టుకుంది. ఆమె దేని గురించి మాట్లాడుతూ ఉందో నాకు అర్థం కాలేదు. అయితే సీతతో చాలాసార్లు అలాగే జరుగుతుంది. ఈ ప్రయత్నాలలో ఆమె పరుగెడుతుంటే ఆమెను అనుసరించాను. దారిలో మాకు కొన్ని పెద్ద పక్షులు అంటే నీటి పక్షుల వంటివి కనిపించగా సీత వాటి ముందు కూలబడింది. కొన్ని నిమిషాల తరువాత ఆమె చేతులు జోడించి వాటికి కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత దగ్గరలోని ఒక వాగు వద్దకు వెళ్లి కొన్ని దుంపలను తవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడ నేను దానిని కనుగొన్నాను. ఇప్పుడు మనం తిరిగి ఆశ్రమానికి వెళ్ళవచ్చు అంది ఆమె. ఆమె వెనుకకు తిరిగి వస్తుండగా నేనామెను అనుసరించాను. ఆశ్రమం చేరగానే ఆమె తిన్నగా ఆ ఋషి కుటీరానికి వెళ్ళింది. అక్కడ ఆయన మహారాజుకు ఏదో వివరిస్తున్నారు. ఆవిడ ఆ దుంపల గుత్తిని ఋషికి అందిస్తూ, మీకోసం నేనివి తెచ్చాను అంది. ఆయన తన ముఖంలో సందిగ్ధత కనిపిస్తుండగా, నువ్వు నా గురించి ఆలోచించడం నన్ను కదిలించివేసింది. కృతజ్ఞతలు సీత అన్నారు. మహారాజు దీర్ఘంగా నవ్వుతూ, ఇదేంటి, నువ్వు గురువుగారి కోసం ఏం తెచ్చావు అని అడిగారు. ఇది ఆయన పొట్ట కోసం. ఇది ఆయనకు సహాయం చేస్తుంది అందామె. ఋషి ముఖంలోని సందిగ్ధం నిర్ఘంతగా మారిపోయింది. పొట్ట అంటూ ఋషి మహారాజు వైపు తిరిగి, వేరెవరికీ ఈ సంగతి తెలియదు. సీత, నీకీ సంగతి ఎలా తెలిసింది అన్నారు. ఆమె బదులివ్వకపోగా ఆ దుంపలు ఉడికించి ఆ నీళ్లను తాగాలి అని, ఆయన పొట్ట ఇబ్బందులు తగ్గుతాయని చెప్పింది.
ఆశ్చర్యం. ఖచ్చితంగా నీ సలహాను పాటిస్తాను అని వీస్తూ పోయే స్వరంతో అన్నారు ఋషి. మహారాజు ఇది నీకేమైనా తెలుసా అన్నట్లు నా వైపు చూశారు. నేను నెమ్మదిగా అవసరమైనదేదో ఆమెకు స్పష్టంగా తెలిసినట్లు ఉంది. గాఢ అరణ్యంలో నేనామెను అనుసరించాను. అప్పుడు ఆమె ఆ దుంపలు ఎక్కడ ఉంటాయో అడగడం కోసం ఆగింది అని చెప్పాను. అడిగిందా? ఆమె ఎవరిని అడిగింది అని ఆయన రెట్టించారు. నాకు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను. తరువాత నెమ్మదిగా సీత వైపు తిరిగి, నీకు ఆ పక్షులు చెప్పాయి కదూ సీత అని అడిగాను. ఆమె తల ఊపి, అవి నన్ను వాగువైపుకు వెళ్ళమని చెప్పాయి అంది. మహారాజు ఋషి పరస్పరము ముఖాలు చూసుకున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. సరే, ఈ దుంపలు ఎలా పనిచేస్తాయో చూద్దాం అని ఋషి నవ్వుతూ అన్నారు. 3 రోజుల పాటు ఋషిపత్ని ఆ మందు తయారు చేసింది. అప్పుడు ఆయన సీత వద్దకు వచ్చి తాను ఇప్పుడు చాలా మెరుగయ్యానని చెప్పారు. చాలా కాలం తరువాత నా పొట్ట తేలికగా ఉంది. నువ్వు నా భార్యకు ఆ దుంపలు ఎక్కడ దొరుకుతాయో చూపించు. దానితో నేను ఆ మందు చేసుకోవడం కొనసాగించవచ్చు అన్నారు. మేము రాజప్రాసాదానికి తిరిగి వచ్చిన తరువాత మహారాజు ఈ కథనంతా సునైన మాతకు వెల్లడించగా, ఆ మాటలు బయటకు తెలిస్తే రాజ్యంలోని ప్రజలంతా ఆరోగ్యం కోసం బారులు తీరుతారు అంది. ఆమె ప్రజలకు సహాయం చేయగలిగితే మంచిదే కదా అంటూ మహారాజు అంటుండగా సునైన మాత అడ్డుకుంటూ, ఆమె ఇంకా చిన్నపిల్ల, సహాయం చేయడానికి ముందు చాలా కాలం ఉంది. ఆమెను తన బాల్యం గడపనివ్వండి అంది. నువ్వు చెప్పింది నిజమే. మనము ఆమెను నిలువరించలేం. ఆమె చెయ్యాలనుకున్నది చేస్తుంది. మనం ఆపగలిగే మార్గం ఏదీ లేదు. తరువాత సంవత్సరం దగ్గరలో ఉన్న మరో ఆశ్రమంలో ఇంకొక సంఘటన జరిగింది. అరణ్యం మధ్యలో ఆశ్రమం నిర్మించుకున్న ఒకానొక ఋషిని దర్శించటానికి మహారాజు వెళుతున్నప్పుడు సీతను సంరక్షించడానికి నేను కూడా వెళ్ళాను. ఒక సాయంత్రం సీతను పడుకోబెడదామని ఆమె కోసం వెతుకుతుండగా ఆమె అక్కడ లేదు. నేను అక్కడంతా వెతికాను, కానీ నాకు ఆమె కనబడలేదు. మహారాజు ఆ ఆశ్రమంలోని వారితో కలిసి ధ్యానం చేస్తున్నారు. నేను వారికి ఇబ్బంది కలిగించలేకపోయాను. ఆమె త్వరలోనే తిరిగి వస్తుంది అని నాకు నేను చెప్పుకున్నాను. కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్ని గంటల తరువాత మహారాజు ఆశ్రమం ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని దాటి తన కుటీరం వైపు వెళ్లడం చూశాను. ఆయన కోసం ఆయన కుటీరంలోనికి ప్రవేశించే ముందే గబగబా వెళ్ళాను. నా ముఖంలో భయాన్ని చూసి ఆయన ఏమైంది మీనాక్షి అని అడిగారు. చాలా గంటల నుంచి సీత కనబడడం లేదు. ఎక్కడకు వెళ్ళిందో తెలియదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడడం లేదు అన్నాను. ఆమె తిరిగి వస్తుంది, హామీ ఇస్తున్నట్లుగా అన్నారు మహారాజు. నేను ఏడుస్తూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇవాళ బాగా చీకటిగా కూడా ఉంది. ఆమెను నా దృష్టిపథం నుంచి తప్పిపోనిచ్చాను. నన్ను క్షమించండి అని వెక్కిళ్లు పెట్టసాగాను. మీనాక్షి, మనం ఆమెను కట్టి ఉంచలేం. ఈ మాట నీకు చాలాసార్లు నేను చెప్పాను. ఆమె తిరిగి వస్తుంది, వెళ్ళి పడుకో అని మహారాజు అన్నారు. మహారాజు రాత్రంతా ధ్యానంలో కూర్చున్నారు. నేను కూడా రాత్రంతా కూర్చున్నాను, కానీ ధ్యానంలో కాదు. కన్ను మూయలేనంతగా నేను అధైర్యపడ్డాను. సూర్యోదయానికి ముందు ఆయన కుటీరం నుంచి బయటకు వస్తున్నప్పుడు చప్పుడు విని దడదడా కొట్టుకునే గుండెతో ఆయన్ను అనుసరించాను. జనక మహారాజు నిదానంగా, ఆమె ఎక్కడుందో నాకు తెలుసు, నాతో రా అన్నారు. ఆయన అరణ్యంలో కొంత దూరం వెళ్లి అక్కడ కొన్ని కోతులు కుటుంబాలతో నిద్రిస్తున్న సీతను కనుగొన్నారు. ఆమె తల తల్లి కోతి ఒడిలో ఉంది. మేము మెల్లగా చప్పుడు చేయకుండా వెళ్ళాము. అయినప్పటికీ మా అడుగుల సవ్వడికి తల్లి కోతి బిగ్గరగా అరిచి గబగబా పక్కన ఉన్న చెట్టెక్కింది. పిల్లకోతులు దానిని అనుసరించాయి. సీత ఉలిక్కిపడి లేచి నాన్న అంటూ జనక మహారాజు దగ్గరికి వచ్చింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మహారాజు ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. ఆయన ఆమెను ఆశ్రమ ఆవరణలో దింపి ఆమె వైపు తీక్షణంగా చూశారు. నువ్వు మీనాక్షికి చెప్పకుండా వెళ్ళి ఉండకూడదు. ఆమె ఎంతో విచారపడింది అని మహారాజు అన్నప్పుడు సీత పశ్చాత్తాపం నిండిన కళ్ళతో నా వైపు చూసింది. మాత, ఏం జరిగింది? మీరు రాత్రిపూట అడవిలోకి వెళ్ళడానికి గల బలమైన కారణమేమిటి?
మీరు కనబడకుండా వెళ్ళినప్పుడు నేనెంతో విచారపడ్డాను అని నేనన్నాను. సీత మౌనంగా ఉంది. అప్పుడు మహారాజు, నువ్వు వెళ్ళడానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నాకు తెలుసు. కానీ నువ్వు ఎందుకు తిరిగి రాలేదు అని అడిగారు. అప్పుడే పుట్టిన దాని పిల్లలలో ఒకటి చెట్టు మీద నుంచి పడిపోయి చనిపోవడంతో ఆ తల్లి కోతి ఎంతో బాధకు గురి అయింది. దాని విచారం నన్ను తాకింది. నేనేమీ చేయలేకపోయినా దాని వద్దకు వెళ్ళాను. అది ఎక్కి ఎక్కి ఏడుస్తుండగా ఓదార్చడానికి దాని ఒడిలో నా తలపెట్టాను. బహుశా అప్పుడు నాకు నిద్ర పట్టుంటుంది. అంతేకాని రాత్రంతా నేను బయట ఉందామనుకోలేదు అన్నది సీత. దానికి మహారాజు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. కాని మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు బయటకు వెళ్ళిన ప్రతిసారి మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళు. దానితో మేం విచారపడవలసిన అవసరం ఉండదు అని అన్నారాయన. ఆమె తల ఊపుతూ, నేను ప్రయత్నిస్తాను. కానీ నాన్న, ఇంకా కొన్ని సంవత్సరాలు సీత, నిన్ను నువ్వు రక్షించుకోగలవు అన్న విశ్వాసం నాకుంది. కానీ మిగిలినవారు, ముఖ్యంగా నీ తల్లి విచారపడుతుంది. ఆమె ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతో బాధకు గురి అయ్యేది అన్నారు మహారాజు. తరువాత కొన్ని సంవత్సరాలు సీత తాను బయటకు వెళ్లేటప్పుడు మాలో ఎవరో ఒకరికి చెప్పి వెళ్లేది. ప్రతి రాత్రి పరిచారకుల్లో ఒకరు సీతకు కాపలా కాసేవారు. మాలో మరొకరు ఉదయమే వచ్చి రాత్రి ఉన్న ఆ పరిచారకుని విరామం కల్పించేవారు. తరచుగా మేము ఆమె తలుపు బయట కూర్చునేవాళ్లం. కొన్ని సంవత్సరాల తరువాత ఆమెను అంత జాగ్రత్తగా చూడవలసిన అవసరం లేదని మేము తెలుసుకునే సంఘటన ఒకటి జరిగింది. నేను ఉదయమే వచ్చేసరికి రాత్రి ఆమె సంరక్షకునిగా ఉన్న పరిచారకుడు గాఢ నిద్రలో ఉండడం చూశాను. సీత పక్క ఖాళీగా ఉంది. ఆమె రాజప్రాసాదంలో ఎక్కడా కనబడలేదు. నేను చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. నది వద్దకు వెళదామని నాతో ఏదో చెప్పింది. అక్కడ నాకు ఆమె కనబడింది. ఆమె నదితో సంభాషిస్తూ దానిని కోప్పడుతోంది. నేను చప్పుడు చేయకుండా పక్కన కూర్చున్నాను. ఆమె ఇటు తిరిగినప్పుడు నన్ను చూసింది. అప్పటికీ ఇంకా కోప్పడే ధోరణిలోనే ఉంది తప్ప క్షమాపణలు చెబుతున్నట్లు లేదు. ఏమిటిది తల్లి, ఇంత పొద్దున్నే నిన్ను ఈ నది వద్దకు రప్పించిందేమిటి అని అడిగాను నేను. గత రాత్రి ఈ నది ఒక ఎద్దు జీవితాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు ఆ రైతు ఏం చెయ్యాలి? ఆయన తన పొలాలు ఎలా దున్నుతాడు? అది సరైన పని కాదు. ఇది నీకెలా తెలుసు మాతా? నేను దానిని కల్లో చూశాను. అది ఎంతో స్పష్టంగా ఉంది. ఆ ఎద్దు అటూ ఇటూ తిరుగుతూ నీరు తాగడం కోసం వచ్చింది. కానీ ఈ నది ఆ జంతువును దూరంగా లాగివేసింది. ఇప్పుడు ఆ రైతు విచారగ్రస్తుడై ఉండి ఉంటాడు. గత రాత్రి తీవ్రమైన వాన కురిసింది. బహుశా ఎద్దు కాలుజారి ఉంటుంది. అది నది తప్పిదం కాకపోవచ్చు అన్నాను నేను. నాకు నదిని వెనకేసుకొని రావలసిన అవసరం ఏముందో తెలియకుండానే. నువ్వు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు మీనాక్షి. అయినప్పటికీ మనం ఇప్పుడు ఆ రైతుకు సహాయం చేయాలి. మేము రాజప్రాసాదానికి తిరిగి రాగానే సీత మహారాజుకు జరిగిందంతా చెప్పి ఆ రైతుకు కొత్త ఎద్దుని తెచ్చివ్వమని నొక్కి చెప్పింది. కాని ఆ రైతును ఎక్కడ పట్టుకుంటాం? ఆయన కొంత వేళాకోళంగా అడిగారు. నేను అతన్ని కనుక్కుంటాను అని ఆమె స్థిరంగా చెప్పింది. దాంతో మహారాజు నన్ను జంతు సంరక్షకుడుగా ఉన్న కిరణ్ వద్దకు వెళ్లి అతనితో ఒక ఎద్దును తీసుకురమ్మని చెప్పమన్నారు. కిరణ్ కూడా నా వలనే పాతకాలం నుండి ఉన్న పరిచారకుడు. వాళ్ల నాన్న కూడా మా నాన్న వలనే పరివార కృత్యాల్లో పనిచేసేవాడు. అతను జంతువులను చాలా శ్రద్ధగా చూస్తాడని పేరు పడ్డాడు. ఈ కారణం వల్ల సీతకు అతనంటే చాలా ఇష్టం. అతను ఏదో ఒక జంతువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పుడు ఆమె అతని పక్కనే కూర్చొని ఒక జంతువు తీవ్రంగా జబ్బు పడినప్పుడు ఏం చేయాలో చెప్పేది. నేను కూడా నాకు అవకాశం దొరికినప్పుడు అక్కడ కూర్చొని అతన్ని చూడ్డం ఇష్టపడేదాన్ని. అతను వాటితో తమ పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడేవాడు. కిరణ్ తన అందం కంటే తన పద్ధతుల వల్ల ఆకర్షణీయంగా కనబడేవాడు. అతను నాకు వలె నల్లటివాడే. అయినా అనేక గంటల పాటు ఎండలో గడపడం వల్ల ఆ విధంగా ఉన్నాడని అనుకున్నాను. మేము మాట్లాడుకున్నది చాలా తక్కువే అయినా, ఇద్దరము మొహమాటస్థులమే అయినా
మా ఇద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం ఉంది. మాత కోసం కిరణ్ ఏదైనా చేస్తాడు. నేను అతనితో ఆమె కల గురించి చెప్పగానే ఎద్దులలో ఒకదానిని మహారాజు వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో అతను నాతో చెప్పాడు. మహారాజు, సీత, కిరణ్ మరి ఆ ఎద్దు నది వద్దకు వెళుతూ ఒక్కొక్క రైతును రాత్రి మీరెవరైనా ఎద్దును పోగొట్టుకున్నారా అని అడగసాగారు. ఎవ్వరూ అవును అనలేదు. సీత, బహుశా నువ్వు చూసింది వట్టి కలే అయి ఉంటుంది. అందరి ఎద్దులు సురక్షితంగా ఉన్నాయి అన్నారు మహారాజు కొంచెంసేపటి తరువాత. లేదు, ఆమె నిశ్చయంగా చెప్పింది. అది సత్యమని నాకు తెలుసు. వాళ్ళు నది ఒడ్డున మరంత ముందుకు నడిచారు. ఎట్టకేలకు తన ఎద్దును కోల్పోయి విచారంతో ఉన్న రైతును చేరుకున్నారు. ఆ రైతుకు కొద్దిపాటి పొలం ఉంది. దానిని దున్నటానికి 2 ఎద్దులు ఉన్నాయి. వాటిలో ఒకటి కనబడకపోవడంతో అతను ఎంతో బాధతో ఉన్నాడు. మహారాజు తన కోసం కొత్త ఎద్దును తీసుకురావడం చూసినప్పుడు కృతజ్ఞతతో ఆయన పక్కన కూలబడ్డాడు. అయితే మహారాజు, ఆ గొప్పతనం నాది కాదు. సీత ఇక్కడికి రావాలని పట్టుబట్టింది. ఆమె రాత్రి నీ ఎద్దు కొట్టుకుపోవడం చూసింది. ఆమె నుండి అది బహుమతిగా స్వీకరించు అని చెప్పారు. ఆ రోజు తరువాత నేను సీతను నది పక్కన మళ్లీ చూశాను. అయితే ఈసారి ఆమె కోప్పడుతున్నట్లు లేదు, విచారపడుతున్నట్లు ఉంది. తాను కఠినంగా మాట్లాడినందుకు నదిని క్షమాపణలు కోరడానికి వచ్చింది. నేను ఆమె పక్కన కూర్చొని ఉండగా నదిలో నుండి ఒక కాంతి పైకి రావడం చూశాను. అది నీళ్ల చుట్టూ కొన్ని నిమిషాలు తిరిగి మళ్లీ లోతుల్లోకి అదృశ్యమైంది. అది కనబడడం వల్ల సీత తేలికపడింది. చేతులు జోడించి నేను అర్థం చేసుకున్నాను అని గుసగుసలాడింది సీత. అదేమిటి? నేను ఆశ్చర్యంగా అడిగాను. అది నదీ దేవత. ఆమె అందమైన రూపం నీకు కనబడిందా? లేదు మాత, నేను కేవలం కాంతిపుంజాన్ని మాత్రమే చూశాను. ఆమె నాకు మరణం అనేది జీవితంలో ఒక భాగమని, ఆ ఎద్దుకు తన శరీరాన్ని వదిలి వేరే శరీరం ధరించే సమయం ఆసన్నమయ్యిందని, కనుక ఆ ఎద్దును తీసుకున్నాను అని, మరణం గురించి విచారపడకూడదు అని, మరణం లేకపోతే జననం లేదు అని చెప్పింది. నేను ఆమెతో మాట్లాడిన విధానానికి ఎంతో విచారపడుతున్నాను. మాత, రైతు యొక్క దుఃఖం మీ హృదయాన్ని కదిల్చివేసిందని ఆమె అర్థం చేసుకోగలదని నాకు తెలుసు. అవును, అందుకే ఆవిడ నన్నిక్కడకు పిలిపించింది అంటూ లేవబోయింది సీత. ఆమెను నేను మళ్లీ ప్రశ్నించాను. మరణం గురించి మీరు చెప్పింది సత్యం. అయితే ఇది చాలా కష్టమైన పాఠం మాత అని. ఆమె నన్ను చూడడానికి వెనక్కి తిరిగింది. కొన్ని నిమిషాల పాటు ఆలోచనలో పడి, మీ నాన్న చనిపోయిన తరువాత నువ్వు చాలా కాలం బాధపడ్డావు కదా మీనాక్షి అని అడిగింది. ఆమెకు ఏం చెప్పాలో నాకు తెలియక తలూపాను. అయితే అప్పుడు నిన్ను నువ్వు నిందించుకున్నావు కదూ? అది మీకెలా తెలుసు మాత? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఆమె నవ్వింది. నువ్వు ఇప్పటికీ ఇంకా కొంత విచారపడుతూనే ఉన్నావు. కానీ అలా ఉండకూడదు. ఆయన మరణంతో నీకు ఏ సంబంధమూ లేదు. ఆయనకు వెళ్ళిపోయే సమయం వచ్చింది. దానిని ఎవ్వరూ ఆపలేరు. ఈ సంభాషణ చాలా క్లుప్తంగానూ సహజంగానూ వాస్తవాన్ని వ్యక్తీకరించినట్లు ఉన్నా అది నాపై గాఢ ప్రభావం చూపింది. మా తండ్రి మరణం గురించి నేను ఎక్కువసార్లు తలుచుకోకపోయినా అప్పటి వరకు నా అపరాధ భావాన్ని కోల్పోలేదు. ఆ రాత్రి నా గదిలో కూర్చొని ఉండగా సీత నాలోని ఆ భావాలన్నింటినీ మౌనంగా నయం చేసిందని గుర్తించాను. కొన్ని నెలల తరువాత మరో సంఘటన ద్వారా ప్రకృతి లోకం యొక్క ఇబ్బందిని మాత ఎంత గాఢంగా భావిస్తుందో మాకు తెలిసింది. మిథులకు కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న అరణ్యం మధ్యలో నూతనంగా నిర్మించిన ఆశ్రమం చాలా పెద్దది. దానిని ఇంకా విస్తరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలోని అనేక ఋషులు అక్కడికి ఆహ్వానించబడ్డారు. మహారాజు మాతను కూడా తనతో తీసుకుని వెళ్లారు. వారు తమ ప్రయాణం నుంచి వచ్చిన తరువాత పరిచారకుల్లో ఒకరు ఈ కథను మాకు చెప్పారు. వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆ ప్రాంతంలో ఆశ్రమాలు అభివృద్ధి చెందుతున్న విధానం గురించిన చర్చలు జరుపుతున్న ఋషులను కలవడానికి వెళ్లారు. సాధారణంగా సీత కూడా ఆయనతో వెళ్లేది. కాని ఈసారి మాత్రం ఆశ్రమంలోనే ఆగిపోయింది. తనకు ఆ చర్చల్లో పాల్గొనటం ఇష్టం అయినా రానని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయినా ఆమెను ఒత్తిడి చేయలేదు. తరువాత కొన్ని రోజులు ఆమె విడిగానే ఉండిపోయింది.
రోజులు గడిచే కొద్దీ ఆమె విచారానికి గురి అయి అది ఆమె ముఖంలో ప్రతిఫలించగా అందరూ దానిని గమనించారు. చివరిగా మహారాజు ఏం జరిగింది అని అడిగారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నువ్వు ఈ ఆశ్రమ ఋషులతో ఎంత ఆనందంగా ఉన్నావోనని రాజ్యంలో వారంతా భావిస్తూ ఉంటే ఆశ్రమం బయట ఉండడం అనేది ఎంత అగౌరవమైన విషయమో నీకు తెలుసా? ఇది నాకు చాలా భయం కలిగిస్తోంది అని జనక మహారాజు అన్నారు. ఆయన చాలా అరుదుగా ఆమెను విమర్శిస్తారు. ఆ మాటలు విన్న తరువాత ఆమె ఆయన్ను చూస్తూ క్షమాపణ కోరి, నన్ను క్షమించండి తండ్రి, అయితే నిజానికి అగౌరవంగా ఉన్నది వారు. నేను దానిని తెలియనట్లు ఉండలేకపోతున్నాను. అదెలా అని అడిగారాయన. వారు అగౌరవంగా ఎప్పుడున్నారు? నిన్ను చూసుకోవడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి ఎంతో మర్యాదగా చూస్తున్నారు. రండి అని ఆమె ఆయన చెయ్యిని పట్టుకుని అడవిలోకి దారితీసి అక్కడ నరికివేయబడ్డ చెట్లను, మిగిలిన మానులను చూపింది. వాళ్ళు కనీసం వాటి అనుమతి తీసుకోలేదు. తాము కోరుకున్నదంతా తీసుకుని కనీసం మిగిలిన జీవులపై దాని ప్రభావం ఎలా ఉన్నది అన్న ఆలోచన కూడా చేయలేదు. మీరు నాకు ఎప్పుడూ అరణ్యాల పట్ల గౌరవంతో మెలగాలి అని బోధించారు. తప్పనిసరిగా అవసరమైన దానికంటే ఎక్కువగా తీసుకోకూడదు అని చెప్పారు. తన కళ్ళెదుట కనిపిస్తున్న దానిని చూసి మహారాజు నిశ్చేష్టులైపోయారు. సీత, నువ్వు చెప్పింది నిజమే. మనం దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని, ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలని మీరు నాకు బోధించారు. అవును, నేను నీకు అదే బోధించాను. అది ఇప్పుడు నువ్వు ఈ ఋషులకు బోధించాలి. మనం వారితో మాట్లాడదాం అంటూ మహారాజు ఆమెను ఆ సమావేశం వద్దకు తీసుకువెళ్లారు. ఋషులందరూ మహారాజు వచ్చి మాట్లాడడం కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. తనకు బదులుగా ఆ ఉచితాసనం పైన ఆయన సీతను కూర్చోబెట్టి, ఇక్కడకు వచ్చినప్పటి నుండి నా కుమార్తె నిస్పృహకు గురి అయ్యింది. దానికి కారణం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అది మీకు వివరించాలని నేను ఆమెను కోరుతున్నాను అని చెప్పి ఆయన వెళ్లి ఆ వెనుక వరుసలో కూర్చున్నారు. సీత చుట్టూ చూసి మౌనం వహించింది. అంతకు ముందెన్నడూ ఆమె సమూహాలతో మాట్లాడి ఉండలేదు. దానికి తోడు సహజంగానే ఆమె సిగ్గరి, వినయం, మర్యాద ఆమె సహజ లక్షణాలు. ఆమె తన తండ్రితోనూ, రాజప్రాసాదంలో తన సన్నిహితులతోనూ నిర్భయంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేది కాని ఈ విధమైన గౌరవనీయ సమూహాలను ఉద్దేశించి ప్రసంగించడం ఆమెకు కొత్త. ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన దానిని వారికి వివరించు అన్నారు మహారాజు. ఆమె ఇంకా మౌనంగానే ఉంది. ఎట్టకేలకు ఆమె తనది కాని స్వరంతో, తనదైన సున్నితమైన చిన్నపిల్ల స్వరంతో కాక అధికారం ఉట్టిపడే స్వరంతో స్థిరంగా మాట్లాడసాగింది. ఇక్కడ నేను చూస్తున్న అవమానకర చర్యల పట్ల నాకు చాలా బాధగా ఉంది. ఆ ఆశ్రమ నిర్వాహకుడైన ఋషి చాలా ఆశ్చర్యానికి గురి అయినట్లు కనిపించినా తాను చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. రాకుమారి సీత, ఆశ్రమవాసుల్లో ఎవరైనా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే దయచేసి మమ్మల్ని మన్నించు. అది కావాలని చేసింది కాదు అన్నాడు. మీరు అవమానపరిచింది నన్ను కాదు, ఈ అడవిని, తమ జీవితం కోసం దానిపైన ఆధారపడి ఉన్న అనేక జీవరాశులను. మీరు రాబోయే పరిణామాల గురించి ఆలోచించకుండా అనేక చెట్లను కొట్టివేశారు. నా తండ్రి నాకు బోధించింది ఇది కాదు. ఆయన జీవిత సర్వస్వం పట్ల గౌరవం కలిగి ఉండాలని బోధించారు. చెట్లు జీవితంలోని భాగం కాదా? అవి మనకు ఆహారాన్ని, అడవిలోని జీవాలకు ఆశ్రయాన్ని ఇవ్వడం లేదా? సమావేశంలోని అందరూ ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ముఖముఖాలు చూసుకున్నారు. ఆశ్రమ అధినేత ఆమెను వారిస్తూ, కానీ సీత, మాకు ఆశ్రమం నిర్మించటానికి స్థలం, వస్తువులు అవసరం కదా, అది కూడా ముఖ్యమే కదా అన్నాడు. మన పూర్వీకులు అరణ్యాలతో ఆహారం అందించబడి పోషించబడ్డారు అన్న విషయం మరిచిపోయామా? దానికి కృతజ్ఞత కలిగి ఉండాలని మనకు బోధించలేదా? సీత స్థిరమైన స్వరంతో మృదువుగా అంది. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి? మరొక ఋషి అడిగాడు. మాకు సలహా ఇవ్వు సీత. మేము మా ఆశ్రమాలను నిర్మించడం, విస్తరించడం ఆపేయాలా? సీత ఆలోచనలో పడింది. కాదు,
అది పరిష్కారం కాదు. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు మెరిశాయి. ప్రకృతి నుంచి మనము తీసుకున్న దానికి రెట్టింపు ఇవ్వాలని మా నాన్న నాకు బోధించారు. కనుక నరకబడిన ప్రతి చెట్టు స్థానంలో మనము 2 మొక్కలను నాటాలి. మన అవసరాలు ఖచ్చితంగా సరియైనవే అయి ఉండాలి. అంతేకాక అడవి నుంచి మనం ఏదైనా తీసుకునే ముందు దానికి మన అవసరాలను వివరించి అనుమతి తీసుకోవాలి. మనం అడవిలోని జీవితాన్ని పరిగణలోనికి తీసుకోవడంలో విఫలమైతే మనకు సంపద్వంతమైన భవిష్యత్తు ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. సమావేశంలో గుసగుసలు మొదలై అనేక తలలు అంగీకార సూచకంగా ఊగాయి. అవును, అదే మంచి పరిష్కారం అన్నాడు ఆశ్రమ అధినేత. అంతేకాకుండా దీనిని మేము వెంటనే అమలుపరుస్తామని కూడా అన్నారు. అంతవరకు అన్నీ వింటూ మౌనంగా ఉన్న మహారాజు ఇప్పుడు లేచి, మన విదేహ రాజ్యంలో అందరం ఈ నిర్ణయాన్ని అమలుపరుద్దాం. దాని వలన యువతరం అడవులను రక్షించడం నేర్చుకుని మన పూర్వీకుల వలనే జంతువులను వృక్షాలను జాగ్రత్తగా చూస్తారు అని చెప్పారు. సీత వైపు తిరిగి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దానిని వెతికి ఎదుటివారి అవసరాల గురించి ఆలోచించడం నేర్చుకో అన్నారు. రాజప్రాసాదానికి తిరిగి వచ్చిన తరువాత మహారాజు ఈ సన్నివేశాన్ని సునైనమాతకు వర్ణించి చెప్పారు. నేను ఆమెకు సహాయం చేస్తూ ఆ గదిలోనే ఉండడం వలన వారి సంభాషణ విన్నాను. సీత చేసిన పనిని విన్నప్పుడు సునైనమాత ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు మనం మన తర్వాత మన రాజ్యాన్ని పాలించేది ఎవరా అని విచారపడనవసరం లేదు. ఏదో ఒకరోజు సీత మీకంటే మిన్నగా ఈ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ఆమెకు రాజ్యం అప్పజెబితే ప్రజలంతా సంతోషిస్తారు. మహారాజు తన తల పట్టుకొని, నేనెంత ప్రయత్నించినా సీత భవిష్యత్తును చూడలేకపోయాను. ఆ దర్శనం నాకు నిరోధించబడినట్లు ఉంది. కాని సునైనా, ఆమె గమ్యం ఈ రాజ్యాన్ని గాని మరేదైనా రాజ్యాన్ని గాని పరిపాలించడమో లేదా మిథిలలో ఉండడమో కాదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. దీనికోసం ఆమె మన వద్దకు రాలేదు. అయినప్పటికీ ఆమె ఈ ప్రపంచానికి సేవ చేస్తుందని నాకు తెలుసు. ఆ పని కోసం ఆమెకు అవసరమైన శిక్షణను ఇవ్వటం కోసమే మనం ఇక్కడ ఉన్నాం అన్నారు మహారాజు. ఈ అధ్యాయం బాల్యము నుంచి సీతలో వచ్చిన మార్పుల మొదటి సూచన. ఆమె ఎంత చిన్నదైనప్పటికీ తాను స్వయంగా మాట్లాడగలిగేది. ఇప్పుడు ఆమె ఆసక్తులు కేవలం ఆశ్రమాలను సందర్శించడం లేదా అడవులలో సంచరించటాలు మాత్రమే కాక, ఋషుల సమక్షంలో ఉంటూ వారు చెప్పేది వింటూ వారి బోధనలకు బదులివ్వటం కూడా. 1 సంవత్సరానికో ఆ తరువాతో సేవకుల దగ్గరకు మరొక కథ వచ్చింది. దానిని మేము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. కాని అది మాకు నవ్వు తెప్పించింది. ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఋషి వద్దకు మహారాజుతో పాటు సీత కూడా వెళ్ళింది. ఆయన మహారాజుకు కొన్ని పవిత్ర మంత్రాలు బోధించారు. ఒక సాయంత్రం ఆ ఋషి ఒక ప్రత్యేక మంత్రం యొక్క ప్రతి శబ్దానికి అర్థం వివరిస్తుండగా సీత మధ్యలో కల్పించుకుని, ఆ మాటలను మనస్సులో భావిస్తే చాలదా, వాటిని బయటకు బిగ్గరగా ఎందుకు వల్లించాలి అని అడిగింది. శబ్దాలు ప్రకంపనలు సీత అని ఆయన వివరించారు. ఆ శబ్దాలు సరిగ్గా ఉచ్చరించబడితే మిగిలిన ప్రకంపనలపై ప్రభావం చూపి బాహ్య ప్రపంచంలో మనము కోరుకున్న మార్పులు తెస్తాయి. ప్రతి శబ్దం విశ్వంలోని ఒకానొక ప్రత్యేక ప్రకంపనతో శృతి చేయబడి ఉంటుంది. ఉచ్చారణలో చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని ఆయన చెప్పారు. సీత కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి, ఆ తరువాత, మరి ఆలోచనలు సంకల్పాలు ప్రకంపనలు కాదా? ఆలోచనలకు సంకల్పాలకు పరిణామం ఉండదా అని అడిగింది. ఆయన వాటికి కూడా ఉంటుంది. అయితే సంకల్పాలు ఆలోచనల కంటే శబ్దం ఎక్కువ శక్తివంతమైనది. అందుకే ఒక పరిణామం కోసం మంత్రజపాన్ని ఉపయోగిస్తారు. ఆ మంత్రాన్ని గురించి తలుచుకోవడం వల్ల అంతే ఫలితం ఉండదు. సీత 1 నిమిషం పాటు ఆలోచించి, కానీ అది ఒకానొక వ్యక్తి యొక్క ఏకాగ్రత స్థాయిని బట్టి ఉండదా? మనస్సు అంత గాఢంగా కేంద్రీకరిస్తే ఆ ఆలోచనకు అంతే ఫలితం ఉండదా అని అడిగింది.
తలుపు దగ్గర నుంచి ఒక స్వరం, సీత చెప్పింది నిజం, ఆలోచనా శక్తి తక్కువది కాదు అని పలికింది. ప్రతి ఒక్కరూ ఈ చర్చలో కలుగు చేసుకున్నది ఎవరా అని తిరిగి చూశారు. తలుపు దగ్గర దయాపూరిత దృక్కులు కలిగిన ఒక మధ్య వయస్కురాలు నిలబడి ఉంది. ఆమె వెంట్రుకలు తలపైకి ముడివేయబడి ఉన్నాయి. చర్మం మృదువుగా ఉంది. కళ్ళు నల్లగా తీక్షణంగా కనిపిస్తున్నప్పటికీ కోమలత నిండి ఉంది. అక్కడ ఉన్న ఋషులందరూ ఆమెకు అభివాదాలు తెలిపారు. ఋషి గార్గికి స్వాగతం. దయచేసి లోనికి వచ్చి మాతో చేరండి. గార్గి జనకుని రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గల గొప్ప ఋషి. వేదాంతాన్ని, వేదాలను అభ్యసించింది. గార్గి గదిలోకి ప్రవేశించి సీత పక్కన కూర్చుంది. సీత, మనం భౌతిక తలంలో నివసిస్తున్నాం. ఊర్ధ్వలోకాలలో కోరుకున్న వాటిని సంకల్పం ద్వారా ప్రత్యక్షీకరించుకోవచ్చు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో గాఢ ప్రకంపన అవసరం. ఈ భౌతిక ప్రపంచం శబ్ద ప్రకంపన ద్వారా, అంటే ఓం ప్రకంపన ద్వారా ప్రత్యక్షీకరించబడింది. ఈ జ్ఞానులు చెప్పింది సరియైనదే. ఉచ్చారణే మూలం. సరైన ప్రకంపనతో సమరేఖలో ఉండడం చాలా కష్టం. సంకల్పం శృతిలో లేకపోతే శబ్దం సరైన సమరేఖలో ఉండదు. ఆలోచనలు శబ్దాన్ని నిర్దేశిస్తాయి. దానికి స్వచ్ఛమైన మనస్సు లేదా చాలా క్రమశిక్షణ కలిగిన మనస్సు అవసరం. అందుకే చాలా తక్కువ మంది మాత్రమే మంత్రశక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో భూమికి ఉపయోగపడడం కోసం మంత్రాలను ఉపయోగించేవారు. ఉదాహరణకు వర్షాలు రానప్పుడు వాటి కోసం. ఆమె ఒక క్షణమాగి, సీత, నువ్వేదో ప్రశ్నించాలనుకుంటున్నావు, చెప్పు అంది. సీత ఏమీ మాట్లాడలేదు. తాను అంతకు ముందు విన్నదాని గురించి ఆలోచిస్తున్నట్లు కనబడింది. గార్గి ఇలా అంది, పర్వాలేదు సీత, ఏదైనా సరే అడుగు. ఇవి నువ్వు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు. తరువాత నీకు ఎంతో ఉపయోగపడతాయి. సీత అక్కడకు చేరిన చిన్న సమూహం వైపు చూడడానికి తల తిప్పింది. వారిలో కొందరు ఆమెకు తెలిసిన వారు, ధ్యాన సాధనలో చాలా పురోగమించిన వారు ఉన్నారు. నేను జన్మించడానికి ముందు విదేహ రాజ్యంలో చాలా కరువు ఉంది. అప్పుడు ఈ మంత్రాలు వర్షాన్ని ఎందుకు తెప్పించలేదు అని అడిగింది. వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా పరస్పరము ముఖాలు చూసుకున్నారు. సీత గార్గి వైపు తిరిగి మళ్ళీ ఇలా పలికింది, ప్రజలు, జంతువులు ఎందుకు తోడ్పడలేదు అని. గార్గి నెమ్మదైన స్వరంతో, చాలా శక్తివంతమైన చైతన్యం మంత్రాలను ఎదుర్కొని వాటి ప్రభావం లేకుండా చేయగలదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. అలా అప్పుడు సంభవించింది సీత అంది. అటువంటి పనులు ఎవరు చేస్తారు? ఆ శక్తి ఎవరికి ఉంటుంది అని సీత ఆశ్చర్యంగా అడిగింది. అక్కడ మళ్ళీ మౌనం రాజ్యమేలింది. ఆయన పేరు చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. సీత ఒక్కొక్కళ్ళ ముఖాన్ని చూసింది. చివరకు జనక మహారాజు కల్పించుకుని సీతతో, ఆలస్యమైపోతోంది, బహుశా మనం వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతోంది అన్నారు. తండ్రి, ఆ కష్టానికి కారణమైన వారు ఎవరో, ఎందుకు ఆ విధంగా చేశారో నాకు తెలవాలి అన్నది సీత. అతని పేరు రావణ. నెమ్మదిగా గార్గి బదులు పలికింది. ఒకప్పుడు ఆయన చాలా గౌరవాదరాలు కల పండితుడు. అనేక శక్తులు సంపాదించాడు. అతని తల్లి శక్తివంతమైన రాక్షస స్త్రీ. తండ్రి గొప్ప వేద పండితుడు. అతను వారిలో ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఉండవచ్చు. కాని అతనిని కోపం, గర్వం లోబరుచుకోవడంతో 3 లోకాలను జయించాడు. మంత్రాలను ఎదుర్కోగలిగిన అరుదైన వారిలో అతను ఒకడు. అతను భూమిలోని అనేక భాగాలను వశపరుచుకున్నాడు. అతను మారు రూపాలు ధరించగలడు. అయితే ఇప్పటి వరకు విదేహ వైపు చూడకపోవటంతో ఇక్కడ ఋషులు క్షేమంగా ఉన్నారు. సీత అయోమయానికి గురి అయ్యింది. కాని సంభాషణ ముగిసే సమయం వచ్చిందని సూచించడానికి గుర్తుగా తన తండ్రి లేచి నిలబడడం చూసింది.
ఆమె ఆ ఋషులకు నమస్కరించి ఆయనతో వెళ్ళింది. మరునాడు వారు ఆశ్రమాన్ని వదిలి వెళ్లారు. రాజప్రాసాదానికి వెళ్లే వరకు సీత మౌనంగానే ఉంది. చివరకు జనకుడు, నీవు విన్నదాని గురించి ఇబ్బంది పడకు, దాని గురించి ఇప్పుడు నువ్వు విచారపడనవసరం లేదు అని చెప్పారు. తండ్రి, నేను విచారపడడం లేదు. అంత జ్ఞానం ఉండి శివుని భక్తుడై ఉన్న వ్యక్తి కూడా హాని ఎలా చేయగలడా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. అతను తాను పొందిన శక్తిని ఉపయోగించగల స్థాయిలో లేడు. సరికాని వ్యక్తుల చేతిలో ఉన్న శక్తి ఎంతో హాని కలిగించగలదు అంటూ మాట మారుస్తూ జనక మహారాజు, గార్గి ఋషి పట్ల నీకు ఎంత ఆరాధన కలిగిందో నేను చూశాను. నువ్వు ఆమె వద్ద విద్యను అభ్యసిస్తావా అని అడిగారు. చాలా ఇష్టంగా అని సీత నవ్వుతూ జవాబు చెప్పింది. అయితే ఆ ఏర్పాట్లు చేస్తాను అన్నారు జనక మహారాజు. కొన్ని సంవత్సరాల తరువాత సీత నుంచి నేను గొప్ప ఆశీర్వచనాన్ని అందుకున్నాను. ఒకరోజు సమీపంగా దాక్కుంటూ ఉన్న 2 కుందేళ్లు యువతలికి రాగా సీత వాటితో ఆడుకుంటూ ఉండగా ఉషా నేను చూస్తూ తోటలో కూర్చున్నాము. నేను మాత వంక చూస్తూ, ఈమె ఇప్పుడు ఇంత అందంగా ఉంది, యుక్త వయసులో అడుగిడబోతోంది. ఆమె ఎప్పుడూ ముద్దుగా తెల్లగా జీవకళతో మెరిసే కళ్ళతో ఉండేది. అయితే ఇప్పుడు ఆమె రూపం మారుతూ అసాధారణ సౌందర్యవతిగా తయారవుతోంది. ఆమె ఆ జంతువులతో ఆడుకుంటూ ఉండగా చంద్రుడు లేని ఆకాశం వంటి ఆమె పొడవైన ఒత్తైన వెంట్రుకలు ఛాతి చుట్టూ పరుచుకొని ఆమె హృదయానికి హత్తుకుని ఉన్న కుందేలు పిల్ల చుట్టూ ఆమె చేతిపై నుంచి అలలాగా కదిలాయి. ఆమె శరీరం పలచగా మెరుస్తూ ఉండేది. ఆమె నడుస్తున్నప్పుడు నేలకు ఆమె పాదాలు అరుదుగా తగిలినట్లు ఉండేవి. ఆల్చిప్పల వంటి కళ్ళు నల్లదనంలో వెంట్రుకలతో పోటీపడి ఉల్లాసంతో మెరుస్తూ ఉండేవి. ఆమె యవ్వనంలోనికి అడుగుడే కొద్దీ ఆమె కళ్ళు గాఢంగా అడుగులేని కొలనులాగా పెరిగి ఆమె చైతన్యంలోని ఉల్లాసంతో పాటు జ్ఞాన వివేక ప్రశాంతతలను ప్రతిబింబిస్తూ మా అందరిపైన వాటిని వర్షించేవి. ఆమె మీ వైపు చూస్తే మీ బాహ్య రూపం కంటే మించింది ఏదో చూస్తుందని నీకు తెలుస్తుంది. ఆమె మీ చైతన్యపు అంతర్స్థాయిని తదేకంగా చూసి ఏదైనా బాధను, నొప్పికి గల కారణాన్ని తీసివేస్తుంది. అది ఆమె పద్ధతి. ఆమె శరీరం బంగారు, తెలుపు వర్ణాల మిశ్రమంలా ఉంటుంది. ఆమె ముఖం పల్చగా ఉన్నప్పటికీ ఏ అపరిపక్వతలు, మచ్చలు లేకుండా సంపూర్ణత్వంతో ఉంటుంది. అంతకంటే అందమైన రూపాన్ని నేను ఊహించను కూడా ఊహించలేను. నేను ఆమె అందాన్ని ఆరాధిస్తూ ఉండగా మాత కుందేలును నేలమీద దించి నా వద్దకు వచ్చి పక్కనే కూర్చొని నిదానంగా, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతోనే వ్యక్తీకరించనవసరం లేదు, చేతలలో కూడా చూపవచ్చు. నిశ్చేష్టురాలినైన నేను ఆమె మాటలతో ఈ లోకంలోకి వచ్చినా ఏం చెప్పాలో తెలియలేదు. ఆయన రాత్రులు నీ మంచం పైన కూర్చుని నువ్వు నిద్రపోయేటంత వరకు అలాగే చూస్తూ ఉండడం నీకు జ్ఞాపకం లేదా? అది ప్రేమకు సంకేతం. అలాగే రాత్రులు నిద్రించబోయే ముందు మా తండ్రి గారి ఆశీస్సుల కోసం నిన్ను కూడా తీసుకొచ్చేవారు. అది కూడా ఒక ప్రేమ చిహ్నమే. ఆవిడ ఆ సమయంలో నాతో పాటు ఉన్నట్లు, ఆయన నన్ను జాగ్రత్తగా చూసిన ఆ సంఘటనల గురించి నేనేమీ పట్టించుకోకపోయినా తాను స్వయంగా చూసినట్లు చెప్పింది. నేను నా కళ్ళ నుండి కారే నీళ్లను ఆపలేకపోయాను. ఆమె మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడి చాలా కాలం క్రింద అణిచిపెట్టిన జ్ఞాపకాలు పైకి వచ్చేవి. నేను నా శరీరం ఎగసిపట్టాన్ని, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడేదాన్ని. నేనేదో చిన్నపిల్లనైనట్లు, ఆమె పెద్దదైనట్లు భావించేదాన్ని. కాని ఆయన నాతో ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అనుకున్నాను నేను. నా ఆలోచనకు ఆమె బదులిస్తూ, దాని అర్థం ఆయన నిన్ను ప్రేమించలేదని కాదు అని నవ్వుతూ అంది. భూమాత మన పట్ల తమ ప్రేమను
గురించి ఎప్పుడూ మాట్లాడదు. అయినప్పటికీ ఆమె మనల్ని ప్రేమిస్తుంది. మనందరినీ, ప్రతి జీవిని, మొక్కను, రాయిని, అన్నిటినీ ప్రేమిస్తుంది. ఎందుకంటే అన్నీ ఆమెలో భాగమే కనుక. భూమి మనల్ని ప్రేమిస్తుందా అని నేనంటూ ఉండగా ఆమె చేతులు మా కింద ఉన్న నేలను జాగ్రత్తగా పట్టుకోవడం చూసిన నా స్వరం వణికింది. ఆమె తలూపింది. నేను ఇక్కడ పుట్టకముందు మా తండ్రిగారు, మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమై తాను నన్ను వారి వద్దకు తీసుకెళతానని చెప్పింది. ఆమె వారు నిన్ను నాకు వలెనే ప్రేమిస్తారు అని చెప్పింది. ఆ విధంగా మన పట్ల ఆమెకు గల ప్రేమ నాకు తెలిసింది. నన్ను ఇక్కడకు నిర్దేశించినందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. ఆమె వ్యక్తీకరణ ఎంతో మృదువుగా ఉండి ఈ మాటలు చాలా సున్నితంగా చెప్పింది. తరువాత నా వైపు తిరిగి తన మృదువైన చేతిని నా మీద వేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అంది. ఈ వజ్రపు తునకలు మాట్లాడిన తరువాత ఆమె మళ్ళీ కుందేళ్ల వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతులను స్పృశించింది. ఇంతకు ముందెన్నడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు నేను వినలేదు. ఆ రోజు మాత నా లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉష కలతగా ఉన్న నన్ను చూసి, మీనాక్షి, మాతను నేను చూసుకుంటాను, నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు అని చెప్పింది. నేను ఆమె మాటకు కృతజ్ఞతలు చెప్పి గదిలోకి వెళ్ళి స్వేచ్ఛగా ఏడవసాగాను. మళ్ళీ నేను చిన్నపిల్లలాగా మారి నేను కోల్పోయిన తండ్రి కోసం, ఎన్నడూ మెచ్చుకోని ఆయన కోసం బాగా ఏడ్చాను. అంతేకాదు, నా కన్నీళ్లు మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు. నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల జ్ఞాపకాలు మళ్లీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రేమను అనుభవించాను. కొంచెం సేపైన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురి అయి మరణానికి చేరువలో ఉన్న ఆ అతిథి దగ్గరకు వెళ్ళాను. జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆమె ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ కొంచెం నవ్వి, నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు, నువ్వే ఆయన సర్వస్వం. ఆయన ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించడం మీనాక్షి అని గొణిగింది. కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నువ్వు ఈ పరివార కృత్యాల్లో పాల్గొనేటట్లు చేశాడు. ఇప్పుడు నీపైన ఆశీర్వచనాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు. మీ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వలనే నువ్వు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని ఎప్పుడూ సందేహించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగం, మహారాజుకు ఆయన పట్ల గల ప్రేమ రెండూను. నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె తలూపింది. అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు, నా తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వలన. నేను మెల్లగా అన్నాను. అది నీ పట్ల ప్రేమ వలన మీనాక్షి అన్నది అదితి. నా పట్ల? నేను నమ్మలేనట్లు అన్నాను. అదితి నిట్టూర్చి బలంగా కూడదీసుకుంది. మా అందరి పట్ల ఆయనకు గల ప్రేమను పనివాళ్లందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడడంలో కనిపిస్తుంది. అది నువ్వు గమనించలేదా? ఆయనకు ఉన్న అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో నన్ను చూడడానికి వచ్చి నాకేమైనా అవసరం ఉందేమో కనుక్కొని నేను మరికొంచెం సౌకర్యవంతంగా ఉండడానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నేను ఒక సాధారణ పరిచారికను. ఆ విధమైన ప్రేమను అర్థం చేసుకోవడం నాకు మించింది. రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. నేను అనేక ఉద్వేగాలతో చుట్టముట్టబడ్డాను. మళ్లీ మాట్లాడగలిగినప్పుడు, కానీ అతిథి, చాలా కాలంగా నా హృదయంలో పాతిపెట్టబడిన ఆ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అని ప్రశ్నించాను. రాకుమారి గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. ఆమె ఈ ఇంటిలోకి మాత్రమే కాక మిథిల అంతటికీ అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చింది. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్నా ఆయన వ్యక్తపరచరు. దానిని ఆమె తెలియజేస్తుంది. కొన్నిసార్లు నేను ఆమెయే స్వయంగా ప్రేమ అనుకుంటాను.
అదితి స్వరం పేలవంగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురిచేశాను అని భావిస్తూ సెలవు తీసుకోబోయాను. కానీ వెనుకకు తిరిగి ఆమె చెయ్యి పట్టుకున్నాను. అదితి, ఇన్ని సంవత్సరాలలోనూ నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అన్నాను. ఆమె నవ్వింది. నా కళ్ళు నీళ్లతో నిండడం చూసి ఆమె, నా కోసం ఏడవకు మీనాక్షి, నీకోసం కొత్త అధ్యాయం మొదలయ్యింది. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇది మా చివరి సంభాషణ అని నాకు తెలుసు. అందుకే నేను ఆమె పక్కనే నిలబడ్డాను. కాని ఇక వెళ్ళు, సమయం మించిపోతోంది అని ఆమె సూచించింది. నేను మనస్సులోనే ఆమెకు నాకు చివరి వీడ్కోలు చెప్పి నా చేతిలో నుంచి ఆమె చేతిని, నా గతంలో మరో భాగాన్ని వదిలేశాను. ఆ రోజు నుంచి నేను ప్రేమించబడిన బిడ్డగా నా హృదయం పొందిన గాయాలన్నీ మానిపోయాయి. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను మార్చుకున్న అనేక మంది పరిచారకుల్లో ఒకదానిని అని తెలుసుకున్నాను. మా ప్రియమైన మాత వలనే మా రాజ్యంలో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలను. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 3వ అధ్యాయమైన సీత విద్యాభ్యాసం పూర్తయింది. రేపటి నుంచి 4వ అధ్యాయమైన సోమ ఆగమనం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.